ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనము తెలుసుకుంటున్న విషయం ఏమిటంటే కార్తీక మాసము ఈరోజు రెండవ రోజు కావున ఈరోజు ఎంతో విశేషమైన రోజు. అంటే భగిహస్త భోజనము ఈరోజు చాలా ముఖ్యమైనది కావున ఈరోజు ఏమి చేయాలి, ఏంటి విషయం అనే విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా అన్న చెల్లెలు, అక్క తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అన్నను కానీ తమ్ముని కానీ ఇంటికి పిలుచుకొని ఈరోజు భోజనం పెడితే ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. దాని యొక్క విధి విధానం అంతా కూడా తెలియజేస్తాను. అందరూ కూడా చక్కగా విని ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. యమద్వితీయ దాని యొక్క విశేష కథాంశము ఇప్పుడు చెబుతాను, వినండి. భగిని అంటే చెల్లెలా అని కావచ్చు, లేదా అక్కైనా కావచ్చు. హస్తభోజనం అంటే చేతి భోజనమని అర్థం. అంటే సోదరి చేత వంట సోదరుడు తినడం అన్నమాట. సాధారణంగా వివాహమైన చెల్లెలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణము తినకూడదని కాదు, కానీ ఆడపిల్ల రుణము ఉంచుకోవడము పుట్టింటి వారికి ఇష్టము ఉండదు. శుభ సందర్భాల్లో శుభ కార్యక్రమంలో వచ్చే భుజించినా తప్పు లేదు, కానీ ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సాంప్రదాయం. కానీ కార్తీక శుద్ధ విధి నాడు మాత్రం వివాహమైన సోదరి ఇంటికి సోదరుడు భుజించి తీరాల్సిందే భోజనం శాస్త్రము నిర్ణయించింది. కావున కార్తీక శుద్ధ విధి నాడు భక్తులు విలక్షణంగా పర్వదినాలుగా భావిస్తారు. ఈ రోజున యమద్వితీయ, పుష్పద్వితీయ, కాంతి ద్వితీయ, భ్రాంతి తృతీయ అనే వివిధ రకాల పేర్లు వంటి అనేకమైన పేర్లతో పిలుస్తారు. యముడు చెల్లెలు యమున అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. ఈరోజు అతనికి వీలు పడదని చెబుతాడు. ఒకరోజు అర్ధాయుష్కుడైన మార్కండేయుడు ప్రాణాలను హస్తగతము చేసుకునేందుకు యముడు పాశం వదులుతాడు. అప్పుడు ఆ బాలుడు భక్తుడు మహాశివుణ్ణి శరణం వేడుకుంటూ స్వామి త్రిశూలము తీసుకొని యముడు వెంటాడబడటంతో ఆయన తన చెల్లెల ఇంటికి వెళ్ళి తల దాచుకుంటాడు. అన్న చెల్లెలకు అన్న ఇవాళ వచ్చావా అని ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది. రుచికరమైన పిండి వంటలతో విందు వండింది. భోజనం చేస్తున్న వారిని సంహరించడము. శివుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే శివుడు త్రిశూలంతో వెంటాడుతూ ఉంటే యమధర్మరాజా యమున ఇంటికి వెళ్తాడు, అంటే చెల్లెల ఇంటికి వెళ్తూ ఉంటే భోజనం చేస్తుంటాడు. భోజనం వడ్డించిన వాళ్ళని సంహరించకూడదు, చంపకూడదు. అందుకు తిరిగి వెళ్ళిపోతాడు. భక్త మార్కండేయుడు ప్రాణాలు సంరక్షణ జరిగినందువలన మరోవైపున అన్నకు తృప్తిగా భోజనం పెట్టాలన్న యమునకు చిరుకాలం వాంఛ నెరవేరిందని శివుడి ఆగ్రహానికి గురి కావడము, తనకు రక్షణగా కల్పించడము, చెల్లెల్ని అతిథిగా మర్యాదలుగా యముడు ముద్గులవుతాడు. ఆమెను ఏదైనా వరము కోరుకోమంటాడు. ఈరోజు చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడు నరకములో వాసము లేదా అమృత మృత్యు దోషము కలగరాదని యమున కోరుతుంది. ఆయన పరమానందము భరితుడై ఏటా కార్తీక శుద్ధ విధి నాడు ఇంటికి వచ్చిన ఆమె చేత వంట తినడానికి వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడైనా భోజనం చేస్తాడో అతనికి ఎటువంటి భయములు ఉండవంటూ యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగానే వరమిస్తున్నాను. అంతేకాదు సోదరుడికి ఈరోజు తన చేత్తో వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది. అలాగే చెల్లెల్ని ప్రేమపూర్వకంగా ఆదరించి పంపుతారో యముడు తిరిగి వస్తాడు. అలాగే యమునకు యముడికి గల ఈ అపురూపమైన అనురాగం బంధమే యమద్వితీయ పేరుతో ఆది ద్వితీయ పర్వదినముగా ఖ్యాతి పొందింది. సోదరి చేత వంట కాబట్టి భగిని హస్తభోజనముగా ప్రాచుర్యంలో వచ్చింది. తోడుబుట్టువులు ఇంట్లో భోజనం చేసేటప్పుడు సోదరుడు ఆమెకు పసుపు, కుంకుమ, ఇతరుల కానుకలు ఇచ్చే సాంప్రదాయము ఉంది.
పలు విధంగా నేడు చంద్రునికి అర్ఘ్యప్రాద్యం కూడా చేస్తారు. అంతకుముందే కార్తీక శుద్ధ పాడ్యమి పూజలు అందుకుంటున్న బలి ఇప్పుడు వీళ్ళు పొందుతున్నారు. అలాగే పాతాళానికి వెళ్ళడానికి విశ్వసిస్తారు. ఇవన్నీ కూడా పెద్దలు ఆశ్రయించి ఉపదేశించినవి. వీటిని తూచా తప్పకుండా ఆచరించుటకు ఆచరణలో తెచ్చిపెట్టుతుంది. అలాగే తూచా పాటకుండా తప్పకుండా సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించినప్పుడే సుసాధ్యమవుతుంది. అన్నా చెల్లెల పండుగ అనగానే మన అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటి? రక్షాబంధనం. కానీ ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరొక పర్వదినం కూడా అన్నా చెల్లెల పండుగ జరుపుకుంటారు. అదే భగిని అస్థి భోజనము. ఈ రోజున అక్కా చెల్లెలకు తమ అన్నదమ్ములకు ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టి వారు ఎప్పుడూ కూడా బాగుండాలని పూజలు చేస్తారు. అందుకే దీనిని భగిని అస్త భోజనము అంటారు. ఎప్పుడు జరుపుకుంటారు ఈ పండుగనంటే భారతదేశంతో పాటు నేపాల్ కూడా జరుపుకుంటారు. దీపావళైన రెండవ రోజున దీనిని చేసుకుంటారు. భగిని అస్తభోజనం వెనుక ఉన్న కథ కూడా చెబుతాను, వినండి. హిందూ పురాణాల ప్రకారము దీనిని యమద్వితీయ బాయిదుర్గా పిలుస్తారు. ఈ రోజున పురుషుడు తమ సోదరి చేత భోజనం తింటే అపమృత్యువు భయాలు తొలగిపోతాయి. పురాణాల ప్రవచనము. సూర్యుడు భగవానుడు కుమారుడైన యముడు ఆయన సోదరి యమున. ఈ ప్రత్యేక పర్వదినామున యముడు యమునకు ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి నుదట తిలకం రుద్ది స్వాగతం పలుకుతూ లోపలికి ఆహ్వానిస్తుంది. యమునకి ఇష్టమైన ఆహార పదార్థములన్నీ కూడా వండి అన్నకు ఎంతో ప్రేమగా తినిపిస్తుంది. దీనికి ఎంతో సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమనగా ఏటా ఇదే విధముగా వచ్చి తన ఇంట్లో విందును స్వీకరించమని కోరుతుంది. అలాగే అంటూ యముడు వరమిస్తాడు. ఆ పర్వదినముగా సోదరి చేత వంట తిన్న వారికి అపమృత్యు భయము ఉండదని అభయమిస్తాడు. ఈ విధముగా దీపావళి తర్వాత వచ్చే రెండవ రోజున భగిని అస్థి భోజనం పర్వదినముగా జరుపుకుంటుంటారు. దీంతో పాటు మరో కథ కూడా ఉంది. ప్రాచుర్యంలో ఉంది. శ్రీకృష్ణుడు నరకాసుని వధించి తర్వాత నేరుగా తన సోదరైన సుభద్ర ఇంటికి వస్తాడు. అప్పుడు సుభద్ర కృష్ణునికి హారతి ఇచ్చి తిలకం దుద్ది లోపలికి ఆహ్వానిస్తుంది ఇంట్లోకి. యుద్ధములో అలసిపోయి వచ్చిన అన్నకు ఆప్యాయతంగా భోజనం వడ్డిస్తుంది. అందుకు కూడా ఈ యొక్క కథ కూడా ప్రాముఖ్యత ఉంది. అందరూ కూడా భగవద్బంధువులు అందరూ కూడా ఈరోజు తన అన్నా చెల్లెలు అక్క అన్నయ్య ఎవరైనా సరే అన్నగారి లేదా తమ్ముడిని ఈరోజు ఇంటికి పిలుచుకొని మర్యాదపూర్వకంగా భోజనం పెట్టారంటే వారికి యొక్క గొప్ప అవకాశము లభిస్తుంది. కార్తీక మాసంలో సంపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పురాణాల కాలం నుంచి చాలా పురాతన కాలం నుంచి జరుగుతుంది. కానీ ఇప్పట్లో సరిగా ఎవరు కూడా ఆచరించట్లేదు. ఈ యొక్క విధి విధానం మీరు తెలుసుకొని ఈరోజు ఆచరించారంటే చక్కగా ఆ యొక్క యమధర్మరాజు అనుగ్రహం, యమున అనుగ్రహము, సమస్త అలాగే సదాశివ పరమేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది ఖచ్చితంగా. అందరూ కూడా ఈ యొక్క విధానాన్ని ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు.